హైవేస్. హైదరాబాద్లో వర్షం వచ్చినప్పుడు ఏ ప్రాంతం అయితే ఇమీడియట్గా మునిగిద్దో, లేదంటే ఏ ప్రాంతం ఇమీడియట్గా మోకాళ్ళ నూతు పైన నీరు వస్తే అది బాగా కాస్ట్లీ ప్రాంతం. అవునా? అవును. మరి హైదరాబాద్లో హార్ట్ ఆఫ్ ద సిటీ అన్నట్టు ఉండేది మన అమీర్పేట ఏరియా, మరీ ముఖ్యంగా చెప్పడం సచిన్ థియేటర్ ఏరియా. మైత్రిలో సచిన్ థియేటర్కి వెళ్ళే రోడ్డు ఫుల్ ప్రైమ్ ఏరియా. బట్ అక్కడ వర్షం వచ్చిందంటే మోకాల్లో పైకి నీళ్ళు వచ్చేస్తాయి. ఈవెన్ హైదరాబాద్లో టాప్ మోస్ట్ ఫుల్ సౌండ్ అంటే బాగా కమర్షియల్ ఉండే ఏరియా మొత్తం మీరు తీసుకోండి, వర్షం పడిందంటే ఇదిగో వెనకాల అదే సిచ్యువేషన్. ఏంటో మొత్తం కాంక్రీట్ జంగిల్, నీరు ఏం కదో, నీరు పోదు, మ్యాన్ హోల్స్ ఓపెన్ ఉండవు, ఓపెన్ అయితే జనాలు పడిపోతారు. ఎక్కడెక్కడ డెవలప్మెంట్ పేరుతో బుద్ధి బుర్ర లేకుండా పాలకులు ఎవరైనా సరే అభివృద్ధి అని చెప్పేసి హైదరాబాద్ని ఇదిగో వరదలతో ముంచెత్తుతూ ఉన్నారు. రేవంత్ రెడ్డి గారు నిజంగా హైదరాబాద్ని కనుక ఈ వరదల నుంచి బయట పడేయగలిగితే, వర్షం వచ్చినప్పుడు హ్యాపీగా పిల్లలంటి పెద్దలంటి హ్యాపీగా బిందాస్గా నడుస్తూ సరదాన్ని వెళ్ళొచ్చు, నీళ్ళేం లేవు ఇక్కడ అన్న ఫీలింగ్ కనుక తీసుకురాగలిగితే, అలా కనుక నిజం చేయగలిగితే ఆయనని నిజమైన తెలంగాణ జాతిపితగా కీర్తిస్తారు. హైదరాబాద్ ఉన్నంతకాలం ఆయన గొప్పగా పొగుడతారు. ఓవరాల్గా ఆయన బ్రతుకున్నంతకాలం ఆయన ముఖ్యమంత్రి అవుతూనే ఉంటాడు. ఈ వెనకాల అటాచ్ చేసిన వీడియోస్ అవుతున్నాయి కదా, హైదరాబాద్లో వర్షం పడ్డప్పుడు అంత ఘోరంగా సిచ్యువేషన్ అయితే.
Certo,